బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో విచారణ వేగవంతమైంది. హైకోర్టు ఆదేశాల మేరకు ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ నాయక్ గుంటూరులోని సీసీఎస్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. నేటి నుంచి 4 రోజుల పాటు దర్యాప్తు అధికారి ఏఆర్ దామోదర్ ఆధ్వర్యంలో ఈ విచారణ కొనసాగనుంది. 2021లో రఘురామ అరెస్టు సమయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనే ఆరోపణలపై సునీల్ నాయక్ ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. విచారణకు పూర్తి స్థాయిలో సహకరించారు. ఇవాల్టి నుంచి 4 రోజుల పాటు పోలీసుల ఎదుట హాజరు కావాలని కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. బీహార్ క్యాడర్ ఐపీఎస్ అధికారి ఎం సునీల్ నాయక్ నాటకీయ పరిణామాల మధ్య ఈ రోజు గుంటూరు పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. వైకాపా హయాంలో సిఐడి కస్టడీలో ఉండగా అప్పటి ఎంపీ ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ అప్పట్లో కేసు నమోదైంది. ఆ కేసులో పూర్తిగా కూడా ఇటు ఏదైతే అప్పుడు డీజీపీగా ఉన్నటువంటి సునీల్ నాయక్ పాస్ ఉందంటూ కూడా పూర్తిగా ఆ సమయంలోనే రఘురామకృష్ణరాజు ఆరోపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించి గుంటూరు సిసిఎస్పిఎస్ లో సాయంత్రం 5 గంటల వరకు కూడా సునీల్ నాయక్ విచారణ జరగబోతుంది. సునీల్ నాయక్ కొద్దిసేపటి క్రితమే గుంటూరు సిసిఎస్పిఎస్ కి వచ్చి విచారణకు హాజరయ్యారు. ఈ నెల 9వ తారీఖు వరకు మొత్తం 4 రోజుల పాటు కూడా సునీల్ నాయక్ ఇక్కడ విచారణకి హాజరు కాబోతూ ఉన్నారు. రఘురామకృష్ణరాజు 2021లో ఎంపీగా ఉన్నటువంటి సమయంలో ఆయన నివాసంలో హైదరాబాద్ లో అరెస్ట్ చేసి గుంటూరులోని సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి తరలించారు. అరెస్ట్ చేసిన రోజు రాత్రంతా సిఐడి కార్యాలయంలో ఆయన ఉంచారు. అప్పట్లో సిఐడి డిఐజీగా ఏదైతే సిఐడి డిఐజీగా సునీల్ నాయక్ పనిచేశారు. ఆ రోజు రాత్రి పలుమార్లు గుంటూరు సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి వెళ్లినట్లు కూడా దర్యాప్తులో తేలింది. ఆయన ఈ కేసులో 7వ నిందితుడిగా చేర్చారు. ఈ కేసులో విచారణకు రావాలంటూ సునీల్ నాయక్ పలుమార్లు నోటీసులు ఇచ్చినా హాజరు కాలేదు. బీహార్ లోని పాట్నాకు వెళ్లి అరెస్ట్ చేసి ట్రాన్సిట్ వారెంట్ మీద ఆయన తీసుకొచ్చేందుకు ప్రయత్నించినా అక్కడ ట్రాన్సిట్ వారెంట్ దొరకవడంతో ఏపీ పోలీసులు వెనక్కి తిరిగి వచ్చారు. ప్రస్తుతం హైకోర్టు ఆదేశాల మేరకు సునీల్ నాయక్ ఇక్కడ ఈ విచారణకు హాజరయ్యారు. ఈ విచారణలో కూడా దర్యాప్తు అధికారి ఎదుట ఆయన హాజరై ఈ 4 రోజులు కూడా విచారణ ఎదుర్కోబోతూ ఉన్నారు. మొత్తంగా ఏదైతే ఇప్పుడు రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేసినటువంటి సమయంలో అసలు ఏం జరిగింది ఏంటి, రఘురామకృష్ణరాజు అప్పుడు అరెస్ట్ అయినటువంటి సమయంలో సిఐడి డిఐజీగా ప్రస్తుతం ఎప్పుడైతే ఈ సునీల్ నాయక్ విచారణకు హాజరయ్యారో ఆయనప్పుడు సిఐడి డిఐజీగా పనిచేశారు. ఆ సమయంలో నిబంధనలకు విరుద్ధంగా రఘురామకృష్ణరాజుని ఇబ్బంది పెట్టారంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు ఉన్నాయి. మొత్తంగా దీనికి సంబంధించి ఈ రోజు విచారణలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి.